మిత్రమా, నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. నీ అర్హత గురించి మాట్లాడేవారికి చెప్పు, కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగిపోదు అని. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతకాని వారిలాగే కనిపిస్తాము. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సిందే మిత్రమా. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే దానికి సమాధానం. మిత్రమా, తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా నీకు మంచి విజయం వస్తుంది. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతమవుతుంది. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, అందంగా మాట్లాడడం ఒక కళ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. ఆపితే ఆగే మనసా ఇది? కోరికలు మన ఆధీనంలో ఉండేవేనా? ఆలోచనలు మనం ఆపగలమా? మీకన్నా ఎక్కువ కాదు. మంచి ఆలోచనలతో మనసు నింపుకున్నవారు ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు. మంచిగా ఉండండి, కానీ మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారని గుర్తుపెట్టుకోండి. మిత్రమా, మీరు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించండి, కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతల వాళ్ళు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, చెడు స్నేహం నీ ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మనిషి పుట్టిందే సమస్యలు పరిష్కరించడానికి. అలాంటి పుట్టిన నువ్వు ఒక సమస్యకు భయపడి జీవితం వదిలేస్తే ఎలా? పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి, పనులు వెంటనే చెయ్యాలి. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే ఏ చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకో మిత్రమా. మనం బాగున్నప్పుడు మనోడు అనడం, కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో మాకు తెలియదు అనడం ఈ మనుషులకి అలవాటే. ప్రతి కష్టం వెనుక అర్థం ఉంటుంది. ఓర్పు వహిస్తే పడ్డ ప్రతి కష్టం సంతోషాన్నిస్తుంది. మాటలైనా నీళ్ళైనా పారబ్రోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడమే అసాధ్యం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడండి. మిత్రమా, మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. మనం బాధలో ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు. ప్రేమంటే అందం, రూపం, డబ్బు, ఆస్తి, అంతస్తులు కాదు. ఒక హృదయానికి ఇంకొక హృదయం ఇచ్చే నమ్మకమే ప్రేమంటే. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, వయసులో ఉన్నప్పుడు అరుగుతుంది కదా అని అడ్డమైన గడ్డి తిన్నావంటే వయసు మల్లక ముందే అడ్డమైన రోగాలకి గురి అవుతాము. మిత్రమా, పొరుగింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందు ఉన్న చెత్తను శుభ్రం చేసుకో. మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు, మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు. గుర్తుంచుకో మిత్రమా, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. నాన్న చేతిని పట్టుకుంటే చాలు, ఎవరి కాలు పట్టుకొని పరిస్థితి రానివ్వడు. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు మిత్రమా. అంతేకాని ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టొద్దు. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది, గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్నిస్తుంది, గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశం ఇస్తుంది. మీ బాధలకు ఎవరో కారణమని భ్రమపడితే బాధ రెట్టింపు అవుతుంది. కారణం మీరే అని తెలుసుకుంటే పరిష్కారమన్నా దొరుకుతుంది. ఎందుకంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ బాధించలేరని గుర్తుంచుకో మిత్రమా. దేవుడికి ఇవ్వాలనుకున్నది లేని వాళ్ళకి ఇవ్వండి,
ఎందుకంటే మీ దగ్గర చేతులు చాచేంత పేదవాడు కాదు ఆ భగవంతుడు. మిత్రమా, ఒక చోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ కూడా బాధలకి గురి అవుతున్నారని తెలుసుకో మిత్రమా. కన్నీరు వెనకే కాదు, చిరునవ్వు వెనక కూడా ఎన్నో బాధలు ఉంటాయి. కన్నీరు ఒకసారి అబద్ధం చెప్పవచ్చు, అలాగే చిరునవ్వు చాలాసార్లు అబద్ధం చెప్తుంది. మనసులోని బాధనంతా దాచేసి నేను సంతోషంగా ఉన్నాను అని తన వారిని నవ్విస్తుంది. 40 ఏళ్లు దాటిన ఆడవాళ్ళు తమ కుటుంబం ఆదాయం పెంచాలని కోరికతో ఉంటారు. ఈ వయసులో ఆడవారు పిల్లల మీద బాధ్యతతో పాటు భర్తకు కూడా ఎన్నో విషయాల్లో సహాయంగా ఉంటారు. కాబట్టి ప్రతి భర్త తన భార్యకు ఏకాంత సమయం గడిపే అవకాశం ఇవ్వాలి. నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకరి పట్ల ప్రేమను పూర్తిగా అందించబడే చోటే గృహం అవుతుంది. ఒక్కసారి దెబ్బతింటేనే తెలుస్తుంది మిత్రమా, మీలో ఎంత ధైర్యం ఉందో. ఒక్కసారి తప్పు చేస్తూనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో అని. ఒక్కసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవు అని. కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.